గాయత్రీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తూ కనిపిస్తున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతీం భజే. స్వచ్ఛమైనటువంటి బంగారు సింహాసనంలో కూర్చున్నటువంటి దేవతామూర్తి తూర్పు దిక్కుని చూస్తూ ముత్యపు రంగులో ఉన్నట్లుగా, అదే విధమైనటువంటి స్త్రీమూర్తి బంగారపు సింహాసనంలో కూర్చుని దక్షిణానికి ముఖాన్ని పెట్టి చూస్తూ పగడపు రూపంలో ముఖాన్ని ధరించినట్టుగా, ఇదే విధమైన బంగారపు సింహాసనాన్ని పశ్చిమ దిశగా ఏర్పాటు చేసుకుని ఆ స్త్రీమూర్తి హేమ బంగారపు రంగు ముఖంతో చూస్తున్నట్టుగా, అదే సింహాసనం లాంటి సమానమైన సింహాసనంలో స్త్రీమూర్తి ఉత్తర దిక్కుగా కూర్చొని నీల ఆకాశపు రంగు ఏదో అలాంటి నీలి రంగు ముఖంతో ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా, ఈ 4 దిక్కులకి చూస్తున్న 4 ముఖాల రంగులు మారినటువంటి అదిగో ఆ విధంగా కనిపించే అమ్మవార్లకి పైన కేవలం శిరస్సు మాత్రమే కలిగినటువంటి అమ్మవారు, మిగిలిన శరీరం ఏమాత్రం లేకుండా ఉన్న అమ్మవారు ధవల ఛాయై స్పష్టమైన తెల్లని రంగుతో ముఖం కలిగి అలా తూర్పుని మళ్ళీ చూస్తున్నట్టుగా భావించి ఇందు నిబద్ధ రత్నమకుటాం బంగారపు కిరీటం, రత్నాల పొదుగుబడి కలిగిన కిరీటం, ఆ కిరీటానికి పైన చక్కని చంద్రవంక కలిగినటువంటి కిరీటం, ఈ తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిశలలో ఉన్నటువంటి 4 అమ్మవార్ల ముఖానికి, అలాగే తూర్పుని చూస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారి ముఖానికి ఏర్పాటు చేసి త్రిక్షణై ఒక్కొక్క అమ్మవారికి 3 కళ్ళుండేలాగా అలా ఊహించుకుని ఆ అమ్మవారు మన ఎదురుగా కనిపిస్తూ ఉండేటటువంటి దిశగా హృదయంలో భావించుకోగలగాలి. ఇలా ఉన్నటువంటి అమ్మవారు పంచశిరస్సులు 5 తలలు కలిగినటువంటి అమ్మవారు కాబట్టి ఒక్కొక్క శిరస్సుకి 2 చేతుల చొప్పున 10 చేతులలో 10 ఆయుధాలని ధరించి కనిపిస్తున్నట్టుగా చూడాలి. వరద ఎడం వైపు ఉన్నటువంటి మొదటి చేయి వరద వరాన్ని ఇచ్చే హస్తమైతే, కుడివైపు ఉన్నటువంటి మొదటి చేయి ఆ భయహస్తం. ఎడం వైపు ఉన్నటువంటి ఇటు నుంచి వచ్చే రెండవ చేయి అంకుశాన్ని ధరించిందైతే, కుడి చేతి వైపు నుండి వచ్చేటటువంటి రెండవ చేతిలో కష కొరడ ఉంటుంది. ఎడం వైపు నుంచి వచ్చేటటువంటి మూడవ చేతిలో స్పష్టంగా అంకుశశుభ్రం కపాలం ఉంటే, ఆ కుడివైపు ఉండేటటువంటి మూడవ చేతిలో గద ఉంటుంది. ఎడం వైపు ఉన్నటువంటి ఇటువైపు నుంచి వచ్చిన 4వ చేతిలో శంఖం ఉంటే, కుడి చేతి వైపు వచ్చినటువంటి ఈ 4వ చేతిలో చక్రం ఉంటుంది. ఇక ఎడమ కుడి పై చేతులు ఏవైతే ఉన్నాయో అక్కడ అరవిందయుగలం స్పష్టంగా వికసించినటువంటి 2 పద్మాలు కనిపిస్తాయి. అలాంటి రూపాన్ని ధ్యానించినట్టయితే మంత్రసిద్ధి కలిగిస్తుంది. ఆ తల్లి పేరు గాయత్రి.